తినడానికి కొన్న ఒక స్వీట్ పొటాటోతో ఇంత అందమైన మొక్క పెరుగుతుందని మీకు తెలుసా? నేను ఈ స్వీట్ పొటాటోను తినడానికి కొన్నాను, కానీ కొన్ని రోజులు ఇలాగే ఉంచితే కొద్ది రోజుల తర్వాత వేర్లు బాగా వచ్చాయి. మొక్క కూడా నెమ్మదిగా పెరగడం మొదలైంది. స్వీట్ పొటాటోని జాగ్రత్తగా తీసి ఒక చిన్న కుండీలో నాటాను. దీన్ని చిన్న చిన్న మొలకలు రావడం మొదలైంది. సాధారణంగా చాలా మంది ఇలాంటి స్వీట్ పొటాటో పడేస్తారు. ఇలా మొక్క బాగా పెరిగిన తర్వాత నేను ఒక పెద్ద కుండీ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కుండీ కింద హోల్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మట్టి వేసుకుంటున్నాను. ఇది గార్డెన్ మట్టి అండి. ఇది చాలా మంచిది మట్టి. ఈ మట్టి వేసిన తర్వాత ఇప్పుడు చిన్న కుండీలోంచి జాగ్రత్తగా తీసి ఈ స్వీట్ పొటాటో కొంచెం గ్రో అయిన తర్వాత ఒక పెద్ద కుండీలోకి మార్చాను. చిన్న కుండీలో పెట్టినా సరే వేర్లు కూడా బాగా వచ్చాయి. ఈ మొక్కకు రోజు ఈవినింగ్ టైంలో నీళ్ళు పోస్తే సరిపోతుంది. అలాగే చిగుర్లు వచ్చిన స్వీట్ పొటాటోని కూడా అదే కుండీలో నాటాను. ఇప్పుడు చూడండి ఈ మొక్క ఎంత అందంగా ఉందో. కొద్దిసేపు సన్లైట్ లో ఉంచితే ఇంకా మొక్క బాగా పెరుగుతుంది. ఇక్కడ స్వీట్ పొటాటో మీద హాఫ్ కట్ చేశాను నేను. ఇలా హాఫ్ కట్ చేసి ఇలా కుండీలో నాటాను. స్వీట్ పొటాటో ప్లాంట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా మంది స్వీట్ పొటాటో మొక్కను కేవలం తినడానికి మాత్రమే కాదు, చాలా మంది ఇంటి డెకరేషన్ కోసం కూడా అందమైన ఇండోర్ ప్లాంట్ లా పెంచుతారు. మంచి కుండీలోని పెడితే ఇంటికి డెకరేషన్ లాగా ఒక అందమైన గ్రీన్ లుక్ వస్తుంది. మీ దగ్గర కూడా చిగురు వచ్చిన స్వీట్ పొటాటో ఉంటే పడేయకుండా ఒకసారి అలా పెంచి చూడండి. మీ ఇంట్లో కూడా ఒక అందమైన గ్రీన్ ప్లాంట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ లుక్ చూడండి ఎంత అందంగా ఆరోగ్యంగా పెరిగిందోని. ఇలాంటి సింపుల్ గార్డెనింగ్ టిప్స్ కోసం ప్లాంట్స్ వీడియోలు మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ ని ఫాలో అవ్వండి.